నమస్తే సార్. నమస్తే శ్రావ్య, నమస్తే మ్యాక్స్ టీవీ వ్యూవర్స్. సార్ బిఫోర్ చెప్పిన స్ట్రాటజీస్ నాకు చాలా బాగా నచ్చాయి సార్. ఇప్పుడు లాస్ట్ 7th 8th స్ట్రాటజీ గురించి చెప్పండి సార్. ఎగ్జాక్ట్లీ. సో ఒక బిజినెస్ లాసెస్లో నుంచి ప్రాఫిట్స్లోకి రావడానికి స్ట్రాటజీ నెంబర్ 7. 7లో ప్రోసెస్ అండ్ పర్ఫార్మెన్స్ అంటారు. ప్రోసెస్ అండ్ పర్ఫార్మెన్స్ అంటే ఎప్పుడైనా విన్నావా? ఒక బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి ప్రోసెస్ అండ్ పర్ఫార్మెన్స్ సరిలేకపోతే అది ఫెయిల్ అవుతుంది అని చెప్పి మనం అనుకుంటాం. అసలు ప్రోసెస్ అంటే ఏంది, పర్ఫార్మెన్స్ అంటే ఏంది? ఎగ్జాంపుల్, ఈ ప్రోసెస్ అండ్ పర్ఫార్మెన్స్ ఒక కంపెనీలో ఎక్కడెక్కడ రిఫర్ చేయొచ్చు అంటే హెచ్ఆర్, ఫినాన్స్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్. ఎక్కడైనా సరే ప్రతి దగ్గర ప్రోసెస్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఎక్కడైతే ప్రాపర్ ప్రోసెస్ ఉంటుందో అక్కడ మాత్రమే పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎగ్జాంపుల్ హెచ్ఆర్, మీ అందరికీ తెలిసింది ఏంటంటే కామన్గా హెచ్ఆర్ అక్కడ జరిగే ప్రాబ్లమ్స్ ఏదో చెప్తాం. ప్రోసెస్ కరెక్ట్గా ఉండాలి. హెచ్ఆర్ ఎంతమంది కరెక్ట్గా ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటున్నారు, ఎంతమంది 100% 5 years ఎక్స్పీరియన్స్ అంటే పక్కా 5 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళనే హైర్ చేసుకోగలుగుతున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మరొక 2 ఏళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళని హెచ్ఆర్ ఆపగలుగుతున్నారా? ఒక కంపెనీలో లాసెస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అంటే హెచ్ఆర్ గేట్ దగ్గర వాచ్మెన్ లెక్క ఉండాలి. అంటే ఏ గేట్ దగ్గర? మెయిన్ గేట్ దగ్గర కాదు, కంపెనీలో ఎంప్లాయ్ అని చెప్పి ఒక పొజిషన్ ఇచ్చే అనే ఒక గేట్ దగ్గర హెచ్ఆర్ పర్ఫెక్ట్గా ఉంటే, నా దగ్గర హెచ్ఆర్ మాస్టరే ఉంది. సో హెచ్ఆర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఏ క్వశ్చన్స్ అడిగితే పర్ఫెక్ట్ క్లయింట్ని మీరు ఇంటర్వ్యూ చేసి మీ దగ్గర తీసుకోగలుగుతారో అలాంటి ప్రూవెన్ క్వశ్చన్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. రానున్న ఎపిసోడ్స్లో మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనము ప్రోసెస్ విషయంలో హెచ్ఆర్ ఏం చేస్తారంటే ప్రాపర్ ఎంప్లాయ్ని హైర్ చేసుకోవాలా. అక్కడ ఫెయిల్ అవ్వడం. ఓహాల ప్రాపర్ ఎంప్లాయ్ని హైర్ చేసుకున్నారు కూడా అనుకుందాం, అతనికి ట్రైనింగ్ అనేది ఉండాలి. హైరింగ్ ప్లస్ ట్రైనింగ్ ఈజ్ ఈక్వల్ టు పర్ఫార్మెన్స్. హైరింగ్ ప్లస్ ట్రైనింగ్ ఈక్వల్ టు పర్ఫార్మెన్స్. ఎప్పుడైతే ప్రాపర్ హైరింగ్ ఉండదో పర్ఫార్మెన్స్ ఉండదు. ఎప్పుడైతే హైరింగ్ ఉండి ట్రైనింగ్ ఉండదో పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో హైరింగ్ అండ్ ట్రైనింగ్ అనేది కరెక్ట్గా ఉంటే పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఓవరాల్ పర్ఫార్మెన్స్ సరిలేకపోవడం వల్ల కంపెనీ అనేది లాసెస్లోకి వెళ్తుంది. ఓకే, ఓవరాల్ అంటే ఇక్కడ ఒక హెచ్ఆర్ఏ కాదు, టోటల్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ యువర్ కంపెనీ. దీనివల్ల అంటే ప్రోసెస్ అండ్ పర్ఫార్మెన్స్ లేకపోవడం వల్ల ఓవరాల్ మెయింటెనెన్స్ అనేది బర్డెన్ అయిపోతూ ఉంటుంది. అసలు మెయింటెనెన్స్ ఏ విధంగా బర్డెన్ అవుతుంది? నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. నేను రీసెంట్గా ఒక రెస్టారెంట్ బిజినెస్ చైన్ ఓనర్తో నేను మీట్ అవ్వడం జరిగింది. ఆయన నాతో డిస్కస్ చేసింది ఏంటంటే మంత్లీ 60 lakhs టర్న్ ఓవర్ జరుగుతూ ఉంది. 60 lakhs టర్న్ ఓవర్ జరిగే హోటల్ సక్సెస్లో ఉంటుందా, యావరేజ్లో ఉంటుందా, ఫెయిల్ అవుతుందా? నీకు తెలిసి శ్రావ్య? యావరేజ్. ఒకసారి ఆలోచించండి, 60 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ జరిగే ఒక హోటల్ యావరేజ్. ఎందుకంటే నేను అడిగినాను కాబట్టి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా, మధ్యలో సెలెక్ట్ చేసుకుందాం అనేసి. సో 60 lakhs టర్న్ ఓవర్ జరిగే ఒక హోటల్ క్లోజింగ్లోకి వస్తుంది బికాస్ ఆఫ్ లాసెస్. ఒక్కసారి ఆలోచించండి, ఆ హోటల్ మొదటి హోటల్ పెట్టినప్పుడు సూపర్ సక్సెస్ అయింది, సెకండ్ హోటల్ పెట్టినప్పుడు బాగా సక్సెస్ అయింది, థర్డ్ హోటల్కి కూడా సక్సెస్, ఫోర్త్ హోటల్ కూడా సక్సెస్ అయింది. కొన్ని రోజుల తర్వాత ఆ హోటల్ అనేది లాస్ రావడం స్టార్ట్ అయింది. అయితే ఎందుకు ఆ లాస్ రావడం స్టార్ట్ అయింది? ఇది చాలామందికి పెద్ద క్వశ్చన్ అనమాట. ఆ హోటల్ యొక్క మెయింటెనెన్స్ సరిలేకపోవడం వల్ల, ఎప్పుడైతే ప్రోసెస్ అనేది రాంగ్ ప్రోసెస్ ఉంటుందో డిపార్ట్మెంట్ వైజు పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందో మెయింటెనెన్స్ అనేది బరువు ఎక్కువ అయిపోతుంది. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. మీరు ఒక ట్యాప్ కింద ఒక కుండను పెట్టి ట్యాప్ ఆన్ చేశారు, ఎంత టైంలో ఫిల్ అవ్వచ్చు? ఒక 3 to 5 minutes ఒక ట్యాప్ కింద పెడితే, ఇంట్లో బకెట్ స్పీడ్గా పెడితే, సరే మీరు స్నానం చేసే బకెట్ స్పీడ్గా పెట్టే వాటర్ ఎంతసేపులో ఫిల్ అవుతుంది? 5 minutesలో ఫిల్ అవుతుంది. ఓకే, 2 minutes నుంచి 5 minutesలో ఫిల్ అవుతుంది, డిపెండ్ అపాన్ ద వాటర్ని బట్టి. ఇప్పుడు నేను ఇంకొకటి చెప్తాను. దాని కింద 2 holes పెట్టాను, ఇప్పుడు ఎంతసేపులో ఫిల్ అవుతుంది? చాలా సేపు అవుతుంది సార్. అది ఎంతసేపటికి ఫిల్ అవుతుంది? కింద హోల్స్ పెడితే ఇంకా ఫిల్ ఎక్కడ? ఎంతసేపుకి ఫిల్ అవ్వదు. 60 లక్షలు టర్న్ ఓవర్ జరిగినా ప్రాఫిట్స్ రావు, 100 కోట్లు టర్న్ ఓవర్ జరిగినా ప్రాఫిట్స్ రావు. ఎలా ప్రాఫిట్స్ రావు అంటే పైనుంచి వచ్చే వాటర్
అనేది ఒక హోల్ అయితే కింద నుంచి వెళ్ళిపోయే వాటర్ మల్టిపుల్ హోల్స్. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో జరిగే ప్రాబ్లమ్స్ వల్ల మీ బిజినెస్కి మల్టిపుల్ హోల్స్ పడతాయి. దానివల్ల వాటర్ ఎలా అయితే ఫిల్ అయ్యి నీ చేతికి రాదో అదేవిధంగా ప్రాఫిట్స్ కూడా మీ చేతికి రాకుండా శాలరీస్ గాను, ఇన్పుట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ గాను, లేదంటే హెవీ గ్రోత్ మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జస్ట్ గ్రోత్ గాను ఆగిపోతూ ఉంటుంది. సో మీ ప్రోసెస్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. మీది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం మీకు తెలియకపోతే కింద స్క్రోల్ అయ్యే మా నెంబర్లకు కాల్ చేస్తే మా వాళ్ళతో ఫ్రీగా మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత మీ ప్రోసెస్ అండ్ పర్ఫార్మెన్స్ మేము పైన చెప్పిన ప్రతిదాన్ని మీరు మా కంపెనీతో టైఅప్ అయ్యి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ని ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళచ్చు. అలాగనే లాస్ట్ ప్రాఫిట్స్. ఒక కంపెనీ లాసెస్లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ప్రాఫిట్స్ బిల్డ్ చేయడం కూడా ఒక స్ట్రాటజీయే. కానీ చాలామంది ప్రాఫిట్స్ బిల్డ్ చేయడం అనే కాన్సెప్ట్నే మర్చిపోయి ఉంటారు. అసలు అలాంటి కాన్సెప్ట్ ఉంది అనేది కూడా వదిలేసి ఉంటారు. ఈ కరెక్ట్గా బిజినెస్ స్టార్ట్ చేసాం, రన్ చేస్తే డబ్బు వస్తుంది, వస్తే ఆదాయము, రాకపోతే లాసెస్, లేదంటే యావరేజ్. ఇది ఒకటే కదా తెలుసు. ఒక బిజినెస్లో ప్రాఫిట్స్ రావాలన్నా కానీ చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ మీరు ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజీ గురించి చెప్తా. మీది ఒక కాఫీ షాప్ అనుకుందాం. అతను వచ్చి ఏం తాగుతాడు? కాఫీ తాగుతాడు. ఎంత అవుతుంది ప్రైస్? ఒక 25. లేదా మంచి కాస్ట్లీ కాఫీ అయితే ఒక 100 రూపీస్ అవుతుంది. తర్వాత కస్టమర్ వెళ్ళిపోతాడు. అదే ఆ కస్టమర్కి, కాఫీ తాగడానికి వచ్చిన కస్టమర్కి మీ దగ్గర డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిస్కెట్స్ ఉంటే ఒక్క బిస్కెట్ నన్నా టేస్ట్ చేయాలనిపిస్తుంది, రైట్? సమోసాలు ఉంటే టేస్ట్ చేయాలనిపిస్తుంది. దాంతోపాటు ఇంటికి తీసుకెళ్ళడానికి కూడా కాఫీ పార్సల్ ఇచ్చే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్సల్ ఇచ్చే ఒక కవర్స్, బ్యాగ్స్, లేదంటే బాక్సెస్ ఉంటే ఒక్కడు తాగుతాడు, నచ్చుతుంది, ఒకటే తీసుకెళ్తాడా? 2 తీసుకెళ్తాడా? వాళ్ళ ఇంట్లో ఎంతమంది తాగితే వాళ్ళ ఇంట్లో ఎంతమంది తాగితే, ఎందుకంటే ఇతను టేస్ట్ చేసిన టేస్ట్ పార్సల్ ద్వారా ఇంటికి కూడా తీసుకెళ్తారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర మల్టిపుల్ ఆర్డర్స్ కొనిపిస్తారో దట్ ఈస్ కాల్డ్ ప్రాఫిట్ బిల్డింగ్. ఇలాంటి ప్రాఫిట్ బిల్డింగ్ నా దగ్గర చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ కంపెనీని బట్టి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఒక కంపెనీ లాసెస్లోకి వెళ్ళడానికి కారణం ప్రాఫిట్స్ బిల్డ్ చేసే స్ట్రాటజీస్ మీద ఫోకస్ చేయకపోవడమే. సార్, అయితే లాసెస్లో ఉన్న కంపెనీని ప్రాఫిట్లోకి తీసుకెళ్ళాలంటే ఈ 8 స్ట్రాటజీస్ అనేవి మనం ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పిన లాస్ట్ 7th 8th స్ట్రాటజీ అనేది ఎక్కువగా పాటించడం వల్ల కంపెనీ అనేది సక్సెస్లోకి వెళ్తుంది అంటారు. ఎగ్జాక్ట్లీ సార్, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యాక్స్ టీవీ వ్యూవర్స్.